ఆనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు నేను వివరించబోయే సినిమా అందులోని పాట ఏమిటంటే సాహిత్య సంగీత విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలనాటి ఆణిముత్యం ఆనాడు ఎందరో ఆదరించినటువంటి ఆణిముత్యం సినిమా 1950లో రిలీజ్ అయిన రోజులు మారాయి. పాట ఏరువాక సాగారో రన్నో చిన్నన్న చాలా ప్రజాదరణ పొందిన పాట ఇది. ఈ పాటలో హైలైట్ ఏమిటంటే హిందీలో వహీదా రెహమాన్ నాట్యం చేస్తూ ఈ పాట పాడింది. ఈ నాట్యం సినిమాకే హైలైట్ అయిందనమాట. ముఖ్యమైనటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈనాడు నర్తకీమణులు స్పెషల్ సాంగులు చేయాలంటే ₹1 కోటి తీసుకుంటున్నారు. అలాంటి సమయంలో ఈరోజు వహీదా రెహమాన్కి ఆ రోజున ఎంత ఇచ్చారనేది మీకు తెలియజెప్పాలంటే ఆమెకి ఇచ్చిన రెమ్యూనరేషన్ కేవలం ₹500 మాత్రమే. సరే, ఈ పాట రాసిన వారు కొసరాజు గారు. ఈయన పేరులో ఉన్నట్టే పదాలను కొసరు వడ్డించి తమ పదాల ద్వారా కమ్మని విద్య చేశారు. అలాంటి సాహితీ దిగ్గజం ఆయన. సరే, అది అలా ఉంచితే ఆయన ప్రతి పాట అంటే ఆయన జానపద పాటలు ఎక్కువగా బ్రహ్మాండంగా రాశారనమాట. ఇక సంగీత దర్శకుల విషయానికి వస్తే మాస్టర్ వేణు. నిజంగా ఆయన ఈ పాటను కంపోజ్ చేసే విధానం, సంగీతం మాస్టర్ అనిపించుకున్నారు. ఈ పాటకు ఆయన ఎన్నో విధాలుగా ఆలోచించి హరికాంబోజ రాగంలో సెలెక్ట్ చేసుకుని ఆ పాట చేశారు. చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న అనే ఈ సినిమా ఆ రోజుల్లో 25 వారాలు ఆడింది. రికార్డు బ్రేక్ చేసింది. దినోత్సవాలు కూడా చేసుకుందన్నమాట. ఇందులో నటించిన వారు నట సామ్రాట్ అక్కినేని. అలాగే నట సామ్రాట్ అక్కినేని ఆ రోజుల్లో మంచి యువకుడుగా ఉన్నారు. అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించారు. చలాకీగా తిరుగుతూ పొలం పనులు చేసుకున్న రైతుగా ఈయన ఆ సినిమాలో అద్భుతంగా నటించారు. అలాగే ఆయన పక్కన జానకి అంటే షావుకర్ జానకి అనమాట, ఆమె నటించింది. వీరిద్దరు కాంబినేషన్ అప్పుడు చాలా అద్భుతంగా ఉంది. వీరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయన్నమాట. అప్పుడు అంత అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమా గురించి ఆ రోజు ప్రశంసలు వర్షం కురిపించారు. ప్రజలు కూడా చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు అనమాట. ఈ పాటలో ఆమె డ్యాన్స్ విషయం కొంత అద్భుతంగా చేసిందనమాట. ఆ డ్యాన్స్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి. వహీదా రెహమాన్ తర్వాత చిత్రాల్లో బిజీ అయ్యారు. తెలుగులో ఆమె డ్యాన్స్ చేసినటువంటి సినిమా ఇది. చాలా అద్భుతంగా నటించి ఆమె హావభావాలు చాలా బాగా కురిపించింది. అందరికీ సెలవు. నమస్కారం.